జీవమగల దేవాది దేవుని యందు చాలా చాలా దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, శ్రేష్ఠ దినము, సర్వోన్నతుడు అయిన జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాదేవునికి, సర్వోన్నతుడైన జీవమగల దేవుని ఆత్మలో రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడకు మీ జీవితములలో ఒక అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యము చేయబోతున్నారని నేను ఈ ప్రవచన దూదు మాట్లాడుతుండగా ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మినట్లయితే ఈ దినము మీకు శుభకరముగా, సుఖకరముగా దేవాది దేవుడు కొన్ని ఆశ్చర్య కార్యాలు మీ పట్ల జరిగించు తన నామము మహిమపరచబోతున్నారు. ఎందుకంటే ఈ దినము సూర్యుడు మన కొరకు ఉదయింపచేసి శ్రేష్టమైనటువంటి జీవగాలి మన దగ్గరికి పంపించి అత్యంత భూమినే, శ్రేష్టమైన భూమినే మన కొరకు సృజించి ఆ భూమి మీద మమ్మల్ని నిలువపెట్టిన ఆశ్చర్యకరుడు, అద్భుతకరమైనటువంటి దేవాది దేవుడవు మీ పట్ల, మా పట్ల అద్భుతాలు చేయబోతున్నారు. ఈ శ్రేష్ఠ సూర్యుడు వెలుగు మన మీద నింపబడినట్లు ఈ దినము అనేకమైనటువంటి ఆశ్చర్య ఆనంద కార్యాలు మన పట్ల దేవుడు చేయబోతున్నారు. గడిచినటువంటి కాలము చీకటితో, బాధతో, ఆవేదనతో నింపబడి ఉండినట్లయితే ఈ దినము అదన్నీ పరిపూర్ణముగా తీసివేసి మీకు ఆనంద అభిషేకం దేవాది దేవుడు ఇవ్వబోతున్నారని ఇది దేవుని ప్రవచనం. నమ్మిన ప్రతి వారి మీదే ఈ శ్రేష్టమైన అద్భుత వెలుగు నింపబడును గాక అని నేను ప్రవచిస్తున్నాను. అత్యంత శుభకరమైన దినం, అత్యంత ఆశీర్వాదకరమైన దినం, అత్యంత ఆనందకరమైన దినముగా మారును గాక. గడిచిన కాలము మీరు భయపడినది ఏదో అది ఈ దినము నుండి మీ దగ్గరికి రాకుండా, మీ మనసుకు రాకుండా ఆ భయం అన్ని తీసివేసి మీకు గొప్ప ధైర్యం ఇచ్చి ఉన్నతమైనటువంటి దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. చూడండి, ఈ దినము మనకి జీవ శ్వాసము సమృద్ధిగా దేవాదేవుడు ఇచ్చి ఉండగా అటువంటి సమృద్ధి అయిన ఆశీర్వాదం కూడా మీ హృదయ కోరికలను పెట్టి దేవాదేవుడు మీకు ఇవ్వును గాకని నేను మనస్సారా ఆశీర్వదిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి శుభము జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించు, అద్భుత కార్యాలు జరిగించు, సత్యముగా నిత్యమైన శాశ్వత దేవుడు మిమ్మల్ని ముందుకు తప్పకుండా నడిపిస్తారు. మీరు నమ్మినట్లయితే చాలు. శుభము జరిగించు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించు, మీకు శాంతి సమాధానం కలిగించు. జీవమగల దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించును కాక. శ్రేష్టమైనటువంటి ఆ వెలుగు సూర్యుడి నుంచి ప్రవహింపబడిన అదే రీతిగా అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన మంచి ఆనందాలు అనేకులకు కూడా మనం కూడా వెలుగుగా ఈ జీవమగల దేవుని పరిచర్య కూడా అత్యంత శ్రేష్టముగా ఈ శ్రేష్టమైన జీవవచనం వింటున్నటువంటి మీ మీద కూడా, మా మీద నింపబడిన ఆశీర్వాద ఆనందాలు కూడా మీ మీద కూడా నింపబడునుగా కానీ మనస్సారా దీవిస్తున్నారు మిమ్మల్ని. కనుక అత్యంత సంతోష సమృద్ధితో ఈ దినము ముందుకు వెళ్దాం. మీ దుఃఖము సమాప్తమవునుగాక, మీ ఆవేదన సమాప్తమవునుగాక, మీ ఆందోళన సమాప్తమవునుగాక, మీ ప్రతి వ్యాధికి పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక, మీ హృదయ బాధలన్నీ లయమైపోయి పరిపూర్ణముగా మీకు ఆనందము కలుగునుగాక, ఐశ్వర్యము కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక అని మనస్సారే మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు శుభము పలుకుతూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ఉదయకాల సమయమై ప్రార్థనలో ఏకీభవించాలని ప్రియమైనటువంటి వారందరితో మనవి చేసుకున్నాను. పరిశుద్ధ నాతో కలిసి ఈ మంచి ఉదయకాల సమయం, ఈ శ్రేష్టమైన ఆశీర్వాద ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి సోదరి సోదరులు, ప్రతి యవ్వనస్తులు, ప్రతి చిన్న పిల్లలు, నైనా వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి హృదయం ఎరిగిన దేవాది దేవుడివి నీవే, ప్రతి హృదయ కోరికలు ఎరిగిన దేవాదేవుడు నీవు గనుక తండ్రి బిడ్డల హృదయ కోరికలు చెరిగించు, వాళ్ళ ఆవేదనలు, ఆందోళనలన్నీ తీసివేసి ఈ దినము అద్భుతము, ఆశ్చర్యము, అద్భుతకరమైన మహిమగల సూచన క్రియలు బిడ్డల పట్ల జరిగించుమని, ఉన్నతమైన దీవెనలతో నింపుమని, మీ నామ మహిమార్థముకు తగినట్టుగా ఆశ్చర్యముగా, అద్భుతకరముగా వీరందరినీ దీవించుమని, విస్తారమైన దీవెనలతో నింపుమని
శుభమే జరిగించుమని యేసుక్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము అది వేగముగా మీ మంచి మనస్సుతో, మీ మంచి చేతితో అది వేగముగా అనేకులకు షేర్ చేయండి. అట్లాగా కూడా మీరు దీవించబడును గాక. ఆమేన్.